వెల్కమ్ టు రాజా స్టడీ ట్యుటోరియల్. మన ఛానల్లో భాగంగా డిఎస్సి టెట్2కు సంబంధించినటువంటి సోషల్ 6వ తరగతి సోషల్లో 2వ లెసన్ అయినటువంటి గ్లోబు భూమికి నమూనా, గ్లోబు భూమికి నమూనా, గ్లోబు భూమికి నమూనాగా చెప్పుకోవడం జరుగుతుంది. అయితే వాస్తవానికి మనకి ఇక్కడ ఏదైతే ఉంటుందో భూమి గ్లోబుకు నమూనాగా చెప్పుకోవడం జరుగుతుంది. భూమి గ్లోబుకు నమూనాగా చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఈ గ్లోబు ద్వారానే నేల, నీరు, ఖండాలు, మహాసముద్రాలు అలాగే వివిధ ప్రదేశాలలో ఉన్న ఏవైతే దేశాలు ఉన్నాయో ఆ దేశాలను కూడా గుర్తించవచ్చు. గ్లోబ్ ద్వారా మనకు ఇక్కడ ఏంటంటే నేల కానీ, నీరు కానీ, ఖండాలు కానీ, మహాసముద్రాలు అలాగే వివిధ ప్రదేశాలలో ఉన్నటువంటి దేశాలను కూడా గుర్తించడానికి అవకాశం అనేది ఉండడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మన భూమి మీద మహాసముద్రాలు ఉన్నాయి. మహాసముద్రాలు ఉన్నాయి కాబట్టి ఈ మహాసముద్రాల వల్ల భూమి ఏదైతే ఉంటుందో ఈ భూమి నీలంగా ఉంటుంది. మహాసముద్రాలు మన భూమి మీద మహాసముద్రాలు ఉన్నాయి కాబట్టి భూమి ఎప్పుడు మనకు నీలంగా కనబడేటువంటి అవకాశం ఉండడం జరుగుతుంది. అదే విధంగా మరి భూమి మనకు ఏ విధంగా ఉంటుంది అంటే గోళాకారంగా ఉంటుంది లేదా బంతి ఆకారంలో ఉంటుంది. మనకు భూమి ఏ విధంగా ఉంటుంది అంటే ఈ విధంగా గోళాకారంగా లేకపోతే బంతి ఆకారంలో ఉండేటువంటి అవకాశం ఉండడం జరుగుతుంది. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే భూమి అనేది గోళాకారంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు ఏదైతే ఉంటుందో అక్కడ ఉన్నటువంటి మనుషులు ఎవరైతే ఉంటారో ఈ భూమి పైన ఉన్నటువంటి ఎవరైతే మనుషులు ఉంటారో ఈ మనుషులు పడిపోతారా అనేటువంటి సందేహం అనేది కలగడం జరుగుతుంది. మరి పడిపోతారా అనే సందేహం కలుగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఏ విధమైన సరే భూమి పైనే ఉంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి భూమిపై నుంచి పడిపోతారా అంటే పడిపోరు. ఎందుకు పడిపోరు అంటే మనకు భూమికి మనకి ఏ విధమైనటువంటి శక్తి ఉంది అంటే భూమాకర్షణ శక్తి ఉంది. భూమాకర్షణ శక్తి ఉండడం వల్ల మనము భూమి పైనే పడతాం కానీ భూమి పై నుంచి పడిపోము. గుర్తుపెట్టుకున్నానా? ఇక్కడ ఏంటంటే మనము ఎవరైతే భూమి పైన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో భూమి పైన నుంచి పడకపోవడానికి గల కారణం ఏంటంటే భూమాకర్షణ. ఈ భూమాకర్షణ ఉండడం వల్ల వ్యక్తులు అనే వాళ్ళు భూమి పైనే ఉంటారు కానీ అంటే భూమి పైనే పడతారు కానీ భూమి నుంచి విడిపోవడానికి అవకాశం అనేది లేదు. అలాగే మనకి ఇక్కడ ఒక వ్యక్తి ఒక స్థానం అంటే ఇప్పుడు మనం భూమి గోళాకారంగా ఉంది అనేది ఏ విధంగా చెప్పగలుగుతున్నాం అంటే ఒక వ్యక్తి ఇక్కడ నుంచి బయలుదేరినటువంటి వ్యక్తి తిరిగి మళ్ళీ ఇదే ప్రదేశానికి చేరుకోవడం జరుగుతుంది. అంటే అక్కడ గోళాకారంగా ఉంది. మన భూమి అనేది ఏ విధంగా ఉంది? గోళాకారంగా ఉంది. అంటే ఇతడు బయలుదేరిన స్థానం నుండి అదే ప్రదేశానికి తిరిగి రావడం వల్ల భూమి అనేది గోళాకారంగా ఉంది అని చెప్పడం జరిగింది. పూర్వకాలంలో భారతదేశము మరియు యూరప్కు చెందినటువంటి శాస్త్రవేత్తలు వాళ్ళు బయలుదేరినటువంటి ప్రదేశం నుండి మరలా అదే ప్రదేశానికి రావడం జరిగింది. అందుకే ఇక్కడ చూసుకున్నట్లయితే అదే పూర్వకాలంలో యూరప్లో ఇటలీకి చెందిన కొలంబస్ అనేటువంటి వ్యక్తి 1492వ సంవత్సరంలో యూరప్ నుండి మన భారతదేశానికి దారిని కనుక్కోవడానికి బయలుదేరాడు. మరి బయలుదేరాడు కాబట్టి బయలుదేరాడు
సో బయలుదేరినటువంటి వ్యక్తి సో ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళడం జరిగింది కాబట్టి సో ఈ విధంగా ఇటలీకి చెందినటువంటి ఎవరు కొలంబస్ అనేటువంటి వ్యక్తి 1492 సంవత్సరంలో యూరప్ నుండి భారతదేశానికి సో బాటను మీన్స్ దారిని కనుక్కోవడానికి సో యూరప్ నుండి బయలుదేరడం జరిగింది. ఈ విధంగా మనకు ఈ గ్లోబు నమూనా అనేది ఈ విధంగా ఉంటుంది. మరి ఇక్కడ మనకు సముద్రాలు మీన్స్ మహాసముద్రాలు ఖండాలు సో మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ సో కామెంట్ సెక్షన్లో మీరు చెప్పండి నాన్న ఖచ్చితంగా, ఓకేనా. సో ఇక్కడ మహాసముద్రాలు మనకు మహాసముద్రాలు వచ్చేసి ఎన్ని ఉన్నాయంటే 5 ఉన్నాయి. ఈ 5లో నంబర్ 1 పసిఫిక్ మహాసముద్రం. రెండవది హిందూ మహాసముద్రం. అలాగే మూడవది అట్లాంటిక్ మహాసముద్రం. నాలుగవది అంటార్కటికా మహాసముద్రం. అలాగే ఐదోది ఆర్కిటిక్ మహాసముద్రం. అంటే ఇక్కడ మనకు మహాసముద్రాలు ఎన్ని ఉన్నాయి అంటే 5 సముద్రాలు ఉన్నాయండి మహాసముద్రాలు. ఇందులో అతి పెద్దది ఏది అంటే అతి పెద్దది వచ్చేసి మనకు పసిఫిక్ మహాసముద్రం. అతి చిన్నది వచ్చేసి మనకు ఆర్కిటిక్ మహాసముద్రంగా చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే మనకు ఖండాలు ఎన్ని ఉన్నాయండి? ఖండాలు చూసుకుంటే మనకు 7 ఖండాలు ఉన్నాయి. ఈ 7 ఖండాలలో నంబర్ 1 సో ఆసియా, రెండవది ఆఫ్రికా, మూడవది యూరప్, నాలుగోది వచ్చేసి ఉత్తర అమెరికా, ఐదోది వచ్చేసి దక్షిణ అమెరికా, తర్వాత ఆరోది ఆస్ట్రేలియా, ఏడోది అంటార్కటికా ఖండం. అయితే వాస్తవానికి ఖండాలలో అతిపెద్ద ఖండం ఏది అంటే మనకు ఆసియా ఖండం. మన ఖండాలలో అతిపెద్ద ఖండం ఏది అంటే ఆసియా ఖండంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఖండాలలో అతి చిన్న ఖండం ఏది అంటే సో ఆస్ట్రేలియా ఖండంగా చెప్పుకోవడం జరుగుతుంది. అంటే మనకు మహాసముద్రాలు అలాగే ఖండాల గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది. అయితే వాస్తవానికి భూమి మీద మనకు ఉత్తరము దక్షిణం 2 ధృవాలు అనేవి ఉన్నాయి. సో భూమి మీద మనకు ఈ విధంగా భూమి ఉన్నట్లయితే సో ఈ భూమి ఉన్నప్పుడు దీని మీద మనకు 2 ధృవాలు ఉన్నాయి. ఉత్తరం దిక్కున ఉన్నటువంటి ధృవం ఏదైతే ఉంటుందో దాన్ని ఉత్తర ధృవం అంటారు. దక్షిణ దిక్కు ఉన్నటువంటి ధృవం ఏమంటారంటే దక్షిణ ధృవము అంటారు. ఈ ఉత్తర భాగాన మీన్స్ ఉత్తర ధృవంలో మొత్తం మచ్చుతో కప్పబడినటువంటి ధృవం అనేది ఉన్నది. అలాగే ఇక్కడ ఏంటంటే మనకు మీన్స్ ఇక్కడ నీరు గడ్డగట్టి ఉంటుంది. ఇక్కడ నీరు గడ్డగట్టి ఉంటుంది. ఇక్కడేమో మచ్చుతో కురవడం జరుగుతుంది. అంటే ఇక్కడ అంటార్కటిక్ ఖండం అనేది ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడేమో ఉత్తర ధ్రువంలోనేమో మంచుతో గడ్డకట్టినటువంటి మహాసముద్రం అనేది ఉన్నది. అలాగే ఇక్కడ సో మంచుతో కురిసేటువంటి అంటార్కటిక్ ఖండం అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది. అంటే ఉత్తర అలాగే దక్షిణ ధృవాలు అనేవి 2 ఉండడం జరిగిందిగా చెప్పుకోవడం జరుగుతుంది. మరి గ్లోబ్ మీద దిక్కులు ఉత్తర దక్షిణం అనేవి కామన్గా ఉంటాయి. మరి భూమి అనేది ఏ విధంగా తిరుగుతుంది? మనకు భూమి అనేది ఏ విధంగా తిరుగుతుంది? మనకు భూమి అనేది
పశ్చిమ నుండి పశ్చిమ నుండి పశ్చిమ నుండి తూర్పునకు తిరుగుతుంది. భూమి అనేది తూర్పునకు భ్రమణం చేస్తుంది. భ్రమణం చేస్తుంది. భూమి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనకు భ్రమణం చేస్తుంది అని అంటే సో ఎక్కడి నుంచి ఎక్కడ చేస్తుందండి? పశ్చిమ వైపు నుండి తూర్పునకు భ్రమణం చేసేటువంటి అవకాశం ఉండడం జరుగుతుంది. మరి ఇక్కడ మనకు ఇంత ముందుకు ధృవాలు చెప్పాను నేను మీకు. ఇది ఉత్తర ధ్రువము, ఇది దక్షిణ ధ్రువం. ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం. ఈ మధ్యలో నుండి ఒక గీత గీసినట్లయితే సో మధ్యలో నుండి ఒక గీత గీసినట్లయితే ఉత్తర ధ్రువము నుండి దక్షిణ ధ్రువానికి ఒక మధ్యలో ఒక గీత గీసినట్లయితే దానిని ఏమంటామంటే అక్షము అంట. ఏమంటామండి? అక్షంగా చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువం వరకు సో మధ్యలో నుండి ఒక గీత గీసినట్లయితే దానిని ఏమంటారంటే అక్షంగా చెప్పుకోవడం జరుగుతుంది. అంటే సో భూభ్రమణం అనేది చేస్తుంది. అంటే భూభ్రమణం అనేది మనకు పశ్చిమ నుండి సో పశ్చిమ నుండి తూర్పునకు భూమి భ్రమణం అనేది చేయడం జరుగుతుంది. మరి ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువానికి మధ్య నిలువుగా ఒక గీత గీసినట్లయితే దానిని ఏమంటారంటే అక్షంగా చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే మనకు గ్లోబ్ మీద ఒకదానికొకటి ఖండించుకునేటువంటి రెండు రేఖలు చూసాం. గ్లోబ్ మీద సో ఒకదానికొకటి ఖండించుకునేటువంటి రేఖలను కూడా మనం చూడడం జరిగింది. మరి ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువానికి, ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువానికి, అలాగే పడమర నుంచి తూర్పునకు అంటే ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువానికి, పడమర నుంచి తూర్పునకు ఒకదానికొకటి ఖండించుకున్నటువంటి ఇక్కడ ఈ రేఖను అనేది మనం చూడడం జరుగుతుంది. మరి గ్లోబ్ మీద ఒక ప్రాంతాన్ని గుర్తించాలి. గ్లోబ్ మీద ఒక ప్రాంతాన్ని గుర్తించాలి అని అంటే మనకు మానచిత్రాల ద్వారా గుర్తించేటువంటి అవకాశం ఉండడం జరుగుతుంది. మ్యాపింగ్ పాయింట్ ద్వారా సో మనము ఒక గ్లోబ్ మీద ఒక దేశంను కానీ లేకపోతే ఒక ప్రాంతంను కానీ లేకపోతే ఒక ఖండంను కానీ ఒక సముద్రాన్ని కానీ చూపించేటువంటి అవకాశం ఉండడం జరుగుతుంది. మరి ఇందులో భాగంగానే మనకు అక్షాంశాలు అని అంటే ఏంటంటే భూమికి అడ్డంగా గీయబడినటువంటి, భూమికి అడ్డంగా అంటే ఈ విధంగా ఉంది. భూమికి అడ్డంగా అంటే మనకు ఈ విధంగా భూమికి అడ్డంగా గీయబడినటువంటి రేఖలనే ఏమంటారంటే అక్షాంశాలు అంటారు. ఈ విధంగా మనకు గీయబడినటువంటి రేఖలు, భూమికి అడ్డంగా గీయబడినటువంటి రేఖలను ఏమంటారంటే అక్షాంశాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ విధంగా భూమికి అడ్డంగా గీయబడినటువంటి సో రేఖలను, ఊహా రేఖలను ఏమంటారంటే అక్షాంశాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. మరి అక్షాంశాలలో అతి పొడవైనటువంటి రేఖ ఏది అంటే గుర్తుపెట్టుకున్నానా? భూమధ్య రేఖ. ఈ భూమధ్య రేఖనే రెండు అర్ధగోళాలను విడదీస్తుంది. భూమధ్య రేఖనే రెండు అర్ధగోళాలు అంటే ఉత్తర వైపున ఉండేది ఉత్తర ధ్రువం, అలాగే దక్షిణ వైపు ఉండేటువంటి దక్షిణ ధ్రువం, రెండు అర్ధగోళాలను విడగొట్టేటువంటి రేఖ ఏది అంటే భూమధ్య రేఖగా చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే రేఖాంశాలు, భూమికి అడ్డంగా గీయబడినటువంటి రేఖలను ఏమంటారు అని అంటే అక్షాంశాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. మరి అక్షాంశాలలో అతి పొడవైనటువంటి రేఖ ఏది అంటే భూమధ్య రేఖ. భూమధ్య రేఖ ఏం చేస్తుంది? భూమిని రెండు అర్ధ భాగాలుగా విడగొట్టడం జరుగుతుంది. కాబట్టి ఇవి అక్షాంశాలు. తర్వాత రేఖాంశాలు అంటే ఏంటంటే భూమికి అంటే ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువానికి సో ఈ విధంగా పొడవుగా నిలువుగా గీయబడినటువంటి రేఖలనే ఏమంటామండి? నిలువుగా గీయబడినటువంటి రేఖలనే రేఖాంశాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. భూమికి అడ్డంగా గీయబడినటువంటి రేఖలనేమో అక్షాంశాలు అంటే, ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువానికి సో నిలువుగా గీయబడినటువంటి రేఖలను ఏమంటారు అని అంటే సో రేఖాంశాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. రేఖాంశాలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి, అంటే రెండు విధాలుగా ఉంటాయండి. ఒకటి క్రీనిచ్ రేఖాంశం. సో దీన్నే
0 డిగ్రీల రేఖాంశం అని కూడా అంటారు. దీన్నే 0 డిగ్రీల రేఖాంశం అని కూడా చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే అంతర్జాతీయ దీనరేఖ 2 విధాలు అని చెప్పినాను. ఇక్కడ 2 విధాలు కదా, ఇందులో గీనిచ్ రేఖాంశం దీనికి మరో పేరేంది 0 డిగ్రీల రేఖాంశము. అలాగే అంతర్జాతీయ దీనరేఖ. సో అంతర్జాతీయ దీనరేఖ లేదా దీనికి మరో పేరు ఏంటంటే 180 డిగ్రీల పశ్చిమ తూర్పు రేఖాంశంగా చెప్పుకోవడం జరుగుతుంది. సో సారీ, ఇక్కడ తూర్పు పశ్చిమ రేఖాంశం అన్న తూర్పు పశ్చిమ రేఖాంశము. ఒకసారి చూసుకోండి, రేఖాంశాలు అంటే ఏంటంటే ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువానికి నిలువుగా గీసినటువంటి రేఖలను ఏమంటాము అని అంటే సో రేఖాంశాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ రేఖాంశాలు అనేది మనకు 2 విధాలుగా ఉంటుంది. ఒకటి గ్రీనిచ్ రేఖాంశము, దీనికి మరో పేరే 0 డిగ్రీల రేఖాంశంగా చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే అంతర్జాతీయ దీనరేఖ, సో దీనికి మరో పేరు 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖగా చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ మనకు విషయం ఏంటంటే అక్షాంశాలు రేఖాంశాలు గ్లోబ్ను ఒక వలలాగా కప్పి ఉంటుంది. ఇక్కడ చూడండి, అక్షాంశాలు రేఖాంశాలు గ్లోబులు ఏ విధంగా కప్పి ఉన్నాయి, ఒక వలలాగా కప్పి ఉన్నాయి. సో జాగ్రత్త తెలుసుకున్నా, అక్షాంశాలేమో అడ్డంగా గీసినాయి, సో రేఖాంశాలేమో పొడుగా గీసినాయి. సో అక్షాంశాలు రేఖాంశాలు ఇవన్నీ ఏ విధంగా గ్లోబును ఒక వలలాగా కప్పి ఉన్నాయి. కాబట్టి మనము అక్షాంశాలు రేఖాంశాల ద్వారా భూమి మీద కానీ గ్లోబ్ మీద కానీ ఏ ప్రాంతాన్నైనా మానచిత్రాల ద్వారా కనుక్కునేటువంటి అవకాశం ఉండడం జరుగుతుంది. ఇది మనకు 6వ తరగతిలోని సోషల్లోని 2వ లెసను గ్లోబు భూమికి నమూనాగా చెప్పుకోవడం జరుగుతుంది.